ఎప్పుడో 2024లో తమిళ థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని ఇప్పుడు 'ద హంటర్ చాప్టర్ 1' అనే పేరుతో ఆహా! వాళ్ళు తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఒక ముక్కలో చెప్పాలంటే ఇది పేరుకి సస్పెన్స్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్. కానీ పెద్దగా వీళ్ళు ఇన్వెస్టిగేటింగ్ చేయకుండా క్యారెక్టర్స్ చేతే ఆ సస్పెన్స్‌ని అంతా రివీల్ చేయించేశారు. దానివల్ల థ్రిల్ మిస్ అయిపోయి ఒక యావరేజ్ ఫీలింగ్‌నైతే ఇచ్చింది. ఇక కథ విషయానికొస్తే ఒకవైపు సమాధుల నుండి శవాలు మిస్ అవుతుంటాయి. మరొక వైపు ఎవరినో చంపేసి వాళ్ళ బాడీ పార్ట్స్‌ని బర్న్ చేసేసి అట్టపెట్టెల్లో సిటీలో వేరు వేరు ప్రాంతాల్లో పారేస్తారు. అయితే ఇవన్నీ చేసింది ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులకి ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ చేసే శివ హెల్ప్ చేస్తాడు. శివ వీటిలన్నిటిని ఎలా కనుక్కున్నాడు అన్నదే కథ. ఫస్ట్ 15 మినిట్స్ శివకి ఏదైతే స్టోరీ ఇచ్చారో అది లేకపోయినా కూడా సినిమాకి ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు కూడా ఇంట్రెస్టింగ్ గానే సాగింది. ప్రాబ్లం వల్ల సెకండ్ హాఫ్ తోనే ఇక్కడే ముందు చెప్పినట్టు ఆ సస్పెన్స్ అంతా డైరెక్ట్ గా క్యారెక్టర్స్ చేత రివీల్ చేయించేశారు ఇన్వెస్టిగేషన్ లేకుండా. బట్ వాళ్ళు ఏదైతే స్టోరీ చెప్పారో ఆ స్టోరీ మొత్తం బాగుంది. దానివల్లే కొంత ఇంట్రెస్ట్ కలిగింది సెకండ్ హాఫ్ లో. మరలా క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి కొంచెం కన్ఫ్యూజ్డ్ గా హడావిడిగా ముగించేశారు. ఇక క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ కి వస్తే వైభవ్ రెడ్డి గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆ సెకండ్ హాఫ్ లో నందిత శ్వేత గారి పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వీళ్ళిద్దరికి క్యారెక్టర్స్ సినిమాలో హైలైట్ అవుతాయి. ఇక సాంగ్స్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ లో ఉన్న 3 పాటలు బాగాలేదు. బట్ సినిమాటోగ్రఫీ, బీజిఎం ఇవన్నీ కూడా పర్వాలేదు. శవాల నుండి ఆర్గాన్స్ మిస్ అయిపోతాయి. కానీ దాని గురించి ఎక్కడ కూడా సినిమాలో క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఎందుకు ఆర్గాన్స్ తీశారు ఏంటి అన్నది. ప్లాన్డ్ గా క్రైమ్ చేసిన వాళ్ళు ఆ బాడీ పార్ట్స్ ని సిటీలో వదిలేసే అట్టపెట్టెల మీద కొరియర్ బార్కోడ్ వదిలేస్తారు. అది చాలా సిల్లీగా అనిపించింది. ఫేషియల్ రీకన్స్ట్రక్షన్, క్రైమ్ రిపోర్టర్ అనడం కంప్లీట్ గా న్యూ పాయింట్. కానీ ఎంతవరకు ఇలాంటి సీరియస్ క్రైమ్స్ లో బయట వాళ్ళ చేత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అన్నదే కొంచెం నాకు డౌట్ గా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో కొంచెం చూడడం కష్టం. కాల్ చేసిన బాడీ పార్ట్స్ ని రిపీటెడ్ గా చూపించారు. అలాగే సెకండ్ హాఫ్ స్టోరీ లైన్ కూడా కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీ. సో ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.